హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్య టెక్ ఇంత యూట్యూబ్ ఛానల్. అండ్ ఏంటర్ వీడు కొత్తగా స్పెట్స్ పెట్టాడు, వీడు ఓవర్ బిల్డప్ అయింది అనుకుంటున్నారా? తప్పుగా అర్థం చేసుకోకండి ఫ్రెండ్స్. అండ్ నేను ఫ్రెండ్స్ అయితే వచ్చేసి నేను ఎల్ఈడి లైట్స్ అయితే యూస్ చేస్తున్నాను కొంచెం లైటింగ్ కోసం. కొంచెం కళ్ళలో పడి కళ్ళలో నీళ్ళు అయితే కారుతున్నాయి. అండ్ రెగ్యులర్గా నేను యూస్ చేసే స్పెట్స్ వచ్చేసి నేను ప్లెయిన్ స్పెట్స్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇదంత యూస్ఫుల్ అయితే కాదు. అండ్ తర్వాత కొంచెం కళ్ళలో నీళ్ళు కడుతున్నాను, కొంచెం కూలింగ్ గ్లాస్ అయితే యూస్ చేస్తున్నాను. కొంచెం తప్పు అనుకోకండి. అండ్ ఇంకా సోదెంత పక్కన పెట్టేసి టాపిక్లోకి వెళ్ళిపోతే మాత్రం. అండ్ ఈరోజు వచ్చేసి మనం OnePlus ఇయర్ఫోన్స్ అయితే మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది రీసెంట్గా లాంచ్ చేశారు. అండ్ OnePlus Nord Wired Earphones. అండ్ దీని యొక్క అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ మనకి 600-700 మధ్యలో అయితే దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఆ ప్రైస్లో మనం ఈ ఇయర్ఫోన్స్ మనం కొనుక్కోవచ్చో లేదో ఒక ఐడియా అయితే మీకు ఉంటుంది. అండ్ లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. అండ్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుకైతే వస్తుంటాయి. ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే ఇంకా వీడియోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అగైన్. బాక్స్ అయితే చూడడానికి అయితే రకంగా అయితే కనిపిస్తుంది. మీరు కొన్నారంటే రిటైల్ బాక్స్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ OnePlus లోగోతో పాటుగా OnePlus Nord ఇయర్ఫోన్స్ అయితే రాస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ మనకి 1299 అయితే ఉంది. ఇంత ప్రైస్ అయితే మనకు ఉండదు. నార్మల్గా మనకి 600-700 మధ్యలో అయితే మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఫటాఫట్ బాక్స్ని అయితే ఓపెన్ చేసి ఇందులో మనకి ఏమేమి థింగ్స్ మనకి ప్రొవైడ్ చేస్తారైతే చూసేద్దాం. అండ్ వీళ్ళు వెబ్సైట్ సంబంధించి ఇక్కడ మనకి రెడ్ క్లబ్ కార్డ్ అది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ క్యూఆర్ కోడ్తో పాటుగా ఇక్కడ మనకి స్కాన్ టు క్లైమ్ యువర్ వెల్కమ్ బెనిఫిట్స్ అయితే రాస్తుంది. అండ్ దీంతో పాటుగా మనకు ఒక యూజర్ గైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక వెరీ కామన్ అని చెప్పుకోవచ్చు, ప్రతి ఇయర్ఫోన్స్లో మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటుగా మనకి సిలికాన్ ఎయిర్ ట్రిప్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి లార్జ్ అండ్ స్మాల్ 2 సైజ్ సిలికాన్ ఎయిర్ ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఓవరాల్గా మనకి ఇయర్ఫోన్స్ అయితే మనకి బాక్స్లో అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇందులోని కలర్ వేరియంట్ విషయానికి వస్తే ఓన్లీ ఇందులో సింగిల్ కలర్ వేరియంట్ మాత్రమే ఉంటుంది, ఓన్లీ బ్లాక్ కలర్. అండ్ ఇందులో 3.5 హెడ్ఫోన్స్ జాక్ చూస్తున్నట్లయితే నార్మల్ ఇయర్ఫోన్స్ ఈ విధంగా అలా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇందులో మనకి 90 degrees ఎల్ షేప్తో తీసుకొచ్చింటే బాగుండేది. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. పాకెట్లో పెట్టినప్పుడు ఎప్పుడైనా మనకి డ్యామేజ్ అవ్వకాల్సి అయితే ఎక్కువైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ వైర్ క్వాలిటీ విషయానికి వస్తే మొత్తం మీకు క్లాత్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్కడ పడితే అక్కడ మనకి చిక్కుబడే అవకాశాలు అయితే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఫ్రీ ట్యాంగిల్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మీకు సింగిల్ వైర్ అయితే ఏదైతే కనిపిస్తుందో అది మాత్రం మీరు క్లాత్ ఫినిషింగ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అదే డబల్ వైర్ కనిపిస్తుందో అది మాత్రం మీకు ప్లాస్టిక్ డిజైన్తో తీసుకొచ్చారు. అండ్ వీళ్ళు ఇచ్చేది అయితే మొత్తం మీరు క్లాత్ ఫినిషింగ్ ఇచ్చింటే బాగుండేది. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా కంట్రోల్ బటన్ విషయానికి వస్తే అండ్ ఇక్కడ మనకి అన్ని నార్మల్ ఇయర్ఫోన్స్ మనకి ఏ విధంగా యూస్ చేసి తీసుకొచ్చారు అది అలాంటిది తీసుకొచ్చారు. మనకి రియల్మీలో అండ్ ఇంకా రెడ్మీలో అలాంటి కంట్రోల్ బటన్ మనకి తీసుకొచ్చారు. ఇక్కడ మనకి మైనస్ అండ్ ప్లస్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఒక మైక్రోఫోన్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫోన్ కాల్స్ మాట్లాడడానికి అది మనకి యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇంకా ఫైనల్గా మనం డ్రైవర్స్ విషయానికి వస్తే అండ్ ఇంతకుముందు వీళ్ళు రియల్మీ అండ్ డీజో బ్రాండ్స్ తీసుకొచ్చిన ఇయర్ఫోన్స్లో అందులో వాడిన డిజైన్ ఏదైతే ఉందో యాస్టీజ్కి ఇందులో వీళ్ళు కాపీ చేసి తీసుకొచ్చారు. ఇందులో మనకి మ్యాగ్నెటిక్ ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక గుడ్ థింక్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి OnePlus బ్రాండింగ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను OnePlus ఇయర్ఫోన్స్ తీసుకున్నాను అని చెప్పుకోదగినంత ఇక్కడ ఇయర్ఫోన్స్ మీద మనకి బ్రాండింగ్ అయితే ఎక్కడైతే మనకి ప్రొవైడ్ చేయలేదు. ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఓవరాల్గా ఇయర్ఫోన్స్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం. అండ్ ఓవరాల్గా మన సౌండ్ క్వాలిటీ అండ్ బేస్ క్వాలిటీ అండ్ కాల్ క్వాలిటీ ఏ విధంగా ఉంది సో కనెక్ట్ చేస్తే చూద్దాం. అండ్ నేను రెగ్యులర్గా యూస్ చేసే స్మార్ట్ ఫోన్కి అయితే నేను ఇయర్ఫోన్స్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇది కనెక్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ మనకి టాప్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఇయర్ఫోన్స్ సింబల్ అయితే వచ్చింది, అది మనకి కనెక్ట్ అయితే అయిపోయింది. అండ్ ఓవరాల్గా నేను 2-3 days అయితే ఇయర్ఫోన్స్ అయితే యూస్ చేస్తాను. సో మనకి ఏ విధంగా అయితే వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ 2 days నుంచి ఈ ఇయర్ఫోన్స్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ బటన్ విషయానికి వస్తే ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉన్నాయి కదా, అవి మీరు వాల్యూమ్ బటన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. అలాగే సెంటర్ హోల్ బటన్ వచ్చి మీరు సాంగ్ స్టాప్ చేయాలన్నా ప్లే చేయాలన్నా ఒక సింగిల్ క్లిక్ అయితే మీరు సాంగ్ స్టాప్ చేయొచ్చు, అలా ప్లే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ట్రాక్ వెళ్ళాలంటే మీరు డబుల్ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే మీరు ప్రీవియస్ సాంగ్కి వెళ్ళాలంటే మీరు ట్రిపుల్ టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్ కాల్ వచ్చిందంటే ఒక సింగిల్ ట్యాప్ చేయొచ్చు. ఒక ఫోన్ కట్ చేయాలన్నా అండ్ మీరు సింగిల్ టైప్ చేసుకోవచ్చు. ఆ విధంగా మీరు ఈ కంట్రోల్ బటన్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఇందులో బేస్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బేస్ అయితే ఎక్కువ ఉంది, ఓకే బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో ట్రిబుల్స్ అండ్ క్లియరెన్స్ అయితే అంత క్లారిటీ అయితే లేవు, కొంచెం
బేస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కొంచెం వాయిస్ క్వాలిటీ అని కొంచెం తగ్గుతుంది, అక్కడ అది నోటీస్ చేశాను. అండ్ ఇంతకుముందు ప్రీవియస్గా మనకి రియల్మీ అండ్ డీజో తీసుకొచ్చిన దాంట్లో దాని క్లియరెన్సీ అండ్ ట్రిబుల్స్ కొంచెం క్వాలిటీగా అయితే ఉంటుంటుంది. ఇందులో మాత్రం అలాంటిది అయితే లేదు. ఇక్కడ బేస్ క్వాలిటీ ఒకటి కొంచెం ఇంప్రూవ్మెంట్ చేశారని చెప్పుకోవచ్చు. కొంచెం ఇందులో కూడా కొంచెం ట్రిబుల్స్ క్లియర్గా తీసుకొచ్చింటే బాగుండేది. ఏదో OnePlus బ్రాండ్ నుంచి ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి టైంపాస్కి తీసుకొచ్చినట్టుగా ఒక ఇయర్ఫోన్స్ అయితే లాంచ్ చేస్తారు. సో నా దేశం వరకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో మాత్రం ఇదైతే నేను స్కిప్ చేయమంటాను. ఓవరాల్గా మీకు మంచి ఇయర్ఫోన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్గా ఈ ఇయర్ఫోన్స్ సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం గట్టిగా లైక్ చేసుకోండి. అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. జై హింద్.